నాకు 100 రూపాయలు ఇచ్చాడు. ఆ 100 రూపాయలు ఎవరికి? నాకేనా? 100 రూపాయలకి మీరు ఎంత ఆలోచిస్తున్నారంటే 100 రూపాయలు ఎవరికి? హీనపక్షంగా ఒక 80 రూపాయలు నేను తింటే 20 రూపాయలు ఏం చేయాలి? ఓ 10 రూపాయలు అక్కర్లో ఉన్న వాళ్ళకి, ఓ 10 రూపాయలు దేవుడికి నేను కేటాయించకపోతే, ఇప్పుడు ఆ పేదవాళ్ళకి డైరెక్ట్గా 100 రూపాయలు అని ఇవ్వచ్చుగా, నీకు ఇవ్వకుండా. నీకు ఇచ్చే 100 రూపాయలు ఆ పేదవాళ్ళకి, ఆ సేవకులకి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఈ 10 రూపాయలే నువ్వు ఇవ్వకపోతే ఏమంటాడు? ఎరా, నీకు 100 రూపాయలు ఇస్తేనే 10 రూపాయలు నీకు రాకపోతే నీకు 80 రూపాయలు మాత్రం ఎందుకు ఇవ్వాలరా అని కంటే ఏంటి పరిస్థితి? కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇస్తే ఇక తేరగా నేను వాడుకుంటాను, ఇక నువ్వు నన్నేం అడగద్దు. అది కూడా దేవుడి దగ్గర ఆటలు మళ్ళీ.